అంటే మీ పార్టీకి సంబంధించి 9.5 ఏళ్లలో తెలంగాణకు ఎటువంటి నిధులు చేయలేదు తప్పు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీ సపోర్ట్ ఎట్లుండబోతుంది? నేను కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఉంటాను. నేను వెరీ క్లియర్ చెప్తున్నాను. ఓకే, నేను పత్రికాముఖంగా చెప్పాను. బీజేపీ 17 గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర గవర్నమెంట్ కూల్చే ప్రసక్తే లేదు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయదలుచుకున్నప్పుడు మా దగ్గర ఉన్నాయి 8, దాన్ని కూల్చి మేము ఏం చేసేది ఉంది. మేము ఒక 50, 60, 55 ఉంటే 10 మంది వస్తే ఫామ్ అవుతుంది ఉంది. మా ఉన్నదే 8. మేము అట్లా తలుచుకోలేదు. ఇస్తే ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూడు. అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు శంషేర్ లాగా తిరుగుతుండే, ఇప్పుడు దినదిన గండంగా తిరుగుతుంది. ఎందుకంటే దుడ్డు ఇల్లా, ఖాళీ కుండలు, నెలాఖరు వరకు జీతాలు వస్తున్నాయి. చాలని కుటుంబం ఎట్లా ఉంటుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అది. బీజేపీ వస్తే బీజేపీకి మోరల్ అప్లికేషన్ ఉంటుంది. మేము ఉంటాం సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏదో పోని రింగ్ రోడ్డుకు నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ RRR ఉంది, RRRకు 25,000 కోట్లు కావాలి. మన బట్టి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ పోయింది కదా, పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన లిస్టు 2,500 కిలోమీటర్లు. 2,500 కిలోమీటర్లు ఇంటూ 20 crores per కిలోమీటర్ వేసుకుంటే అదొక 20,000 కోట్లు. అంటే 50,000 కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్రం ఇవ్వబోతుంది. వీళ్ళు మోరీ కట్టడానికి కూడా పైసలు లేవు. మోరీ అంటే ఇదంతా కూడా అభివృద్ధి కోసమే కేటాయించడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి నేను పోయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు సంబంధించి కేటాయించడం వల్ల బడ్జెట్ ఏమి కేటాయించదు చెప్పరాదు, నువ్వు చెప్పరాదు. మిషన్ కాకతీయ నీకు తెలియదా, నాకు తెలియదా? మిషన్ భగీరథ తోటి నల్గొండ జిల్లాలో పైలాండ్ మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య కోసం మీ అంటే పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి చెప్పిండు స్పష్టంగా. ఒకటి చేసినప్పుడు 6,60,000 కోట్ల 7,60,000 కోట్లు కదా. సరే, నువ్వు మిషన్ భగీరథ తీసుకున్నావు, బడ్జెట్ ఎలాగే చూపెట్టింది 40,000 కోట్లు, ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. ఇప్పుడు తీస్తే అసలు అంతే కదా. కాళేశ్వరం 1,00,000 కోట్లు, ఇక 1,00,000 కోట్లు ఏమైనా గోదావరి పాలైనా తెలుసు. మిగతా 5 లక్షల కోట్లు ఎటుపోయినాయి. సరే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చలో నల్గొండ సభ పెట్టింది, కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుపోయింది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు గుడ్డుమా కొట్టారు, ఎందుకు వెళ్ళలేదు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన? కాళేశ్వరం ఒకటి చెప్పనా, ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశారనే దింపారు కదా. కాళేశ్వరం కుంగిపోయింది మనకు తెలుసు కదా. అక్కడ కొత్తగా చూసేది ఏముంది? క్వశ్చన్ ఏంది? సిబిఐ ఎంక్వైరీ అయితే సమగ్ర నివేదిక వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 86,000 కోట్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రజల ధనం ఇన్వెస్ట్ చేశారు. రేపు వరదలు వచ్చి అది కొట్టుకపోయింది అనుకో, అందుకొరకు అడిగాం. కానీ వీళ్ళు సపోర్ట్ చేయట్లేదే. నేను చెప్పనా, కేసీఆర్ ఒక మాట అన్నాడు, అక్షరాలా జరగబోతుంది. ఏమన్నారు? వీళ్ళు ఏం బీకలేరు అని. వీళ్ళంతా డైవర్ట్ అటెన్షన్, వీళ్ళు ఏం చేయలేక అదే చేసారు, ఇది చేయలేదు. అరే అది చేసిందనే కదా దింపింది, చర్యలు తీసుకో, నీ మేనిఫెస్టో అమలు చేయి. ఊరికే కేసీఆర్ 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 అరే కేసీఆర్ వద్దనే నిన్ను ప్రగతి వల్ల కూర్చోబెడుతుంది. నేను చెప్తున్నా, ఇలా మేనిఫెస్టో 18 సంవత్సరాలకు నిండిన మహిళలకు 2,500, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. అందులో పిల్లలు తీసేస్తే 1.5 మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు. ఇది లెక్కై 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. లెక్కై ఒక విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. లెక్కై అది కాదు అశోక్, నేను అంటున్నా కొన్ని పైసలు లేని కూడా చేయొచ్చు కదా. అసైన్డ్ భూమికి అందరికీ భూమి హక్కు కల్పిస్తామన్నారు కదా. దాని పైసలేం కాదు కదా, దానికి జీవోనే కదా. అంటే ఈ ఫెయిల్యూర్స్ మీద ఎందుకు మీరు తీస్తున్నా కదా, నేను చెప్తున్నా కదా. ఆ స్థాయిలో రావట్లేదు. ఆ స్థాయి అంటే బందర్ దాకా ఏంటంటే మా 65 రోజులకే మనం రోజు విమర్శిస్తే బాగుంటుంది. చూసేటోడిని కూడా కొత్త గవర్నమెంట్కు రాగానే విమర్శిస్తున్నారు అనేది మనం కూడా అంత చీప్ ఉండొద్దు.